అందరికీ నమస్కారం. ఇంతకుముందు మనం యయాతి మహారాజు అతని భార్యలైనటువంటి దేవయాని, శర్మిష్ఠ పుత్రులలో శర్మిష్ఠ కుమారుడైనటువంటి పూరువు తన తండ్రి అయినటువంటి యయాతి మహారాజు యొక్క శాపానికి విముక్తుడై తన తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని తాను స్వీకరించి తన యవ్వనాన్ని తండ్రికి సమర్పించి తన తండ్రిని శాప విముక్తుని చేసి కొంతకాలానికి తండ్రి యొక్క ప్రీతితో తిరిగి తన యవ్వనాన్ని పొంది మరలా తన రాజ్యాధికారాలను చేపట్టి ధర్మ పరిపాలన చేస్తూ అలా తన వంశాన్ని పెంచుకుంటూ పోతూ రాజ్య పరిపాలన చేస్తున్నాడు అనేటువంటి కథను మనం తెలుసుకున్నాం. ఆ విధంగా పూర్వు పరిపాలించినటువంటి ఆ వంశమే క్రమక్రమంగా పురువంశంగా రూపుదిద్దుకుంది అనేది కూడా తెలుసుకుందాం. అలాంటి పురువంశంలో పరిపాలించినటువంటి ధర్మబద్ధమైనటువంటి ప్రతీప మహారాజు ఒకరు. ఆయనకు పుత్రులు లేరు, సంతానం లేదు. అటువంటి మహారాజు దేవవ్రతుడు అనేటువంటి ఒక గొప్ప కుమారుణ్ణి ఎలా కలిగాడు, ఎలా పొందాడు అనే విషయాల్ని, అలాగే ఈ ప్రతీప మహారాజు వల్ల ఆ పురువంశం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియోను కనుక ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలానే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను, సలహాలను, సందేహాలను తెలియజేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. పురువంశం అభివృద్ధి చెందుతున్న కాలంలోనే అష్టవసువులు తమ భార్యలతో కలిసి ఆకాశ మార్గాన విహరిస్తూ ఉండగా వారికి భూమిపై ఉన్న వశిష్ఠ మహర్షి ఆశ్రమం కనిపించింది. ఆ అష్టవసువులు వశిష్ఠ మహర్షి ఆశ్రమం ప్రాంతంలోకి వచ్చిరి. అష్టవసువులలో ద్యు అనే వసువు యొక్క భార్య వశిష్ఠముని ఆశ్రమంలో గల నందిని ధేనువును చూసి దానిని గురించి తెలుసుకుని ఈ దివ్యధేనువు పాలు సేవించిన నిత్య యవ్వనం దీర్ఘాయువు కలుగునని తెలుసుకొని నందిని ధేనువును దూడతో సహా తీసుకుని పోవాలని తలచి ఈ విషయం తన భర్తతో చెప్పింది. ఆ సమయంలో వశిష్ఠుల వారు ఆశ్రమంలో లేరు. ఆ సమయమున ఆశ్రమంలో నందిని ధేనువును దూడతో సహా తీసుకుని వెళ్లిపోయారు. వశిష్ఠుల వారు వచ్చి దివ్య దృష్టితో విషయం అంతా గ్రహించి ఆవేశంతో ఆ 8 మంది వసువులను భూలోకంలో మానవులుగా జన్మించమని శపించాడు. ఈ విషయం వసువులకు తెలిసి భయంతో వశిష్ఠ మహర్షి వద్దకు వచ్చి క్షమించమని వేడుకున్నారు. అప్పుడు మహర్షి శాంతించి శాప తీవ్రతను కొంత తగ్గించి సంవత్సరానికి ఒకరు చొప్పున శాప విముక్తి పొందగలరని, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించినటువంటి ద్యు అనే వసువు మాత్రం శాశ్వతంగా భూలోకంలోనే గడపవాలని తెలియజేస్తారు. అష్టవసువులు ఇందుకు మార్గం ఆలోచిస్తూ దిగులుగా ఒక చోట కూర్చుని ఉన్నారు. ఆ సమయమున వారికి గంగాదేవి కనిపించి ఆమెకు తమ శాప విషయం గురించి చెప్పి శరణు కోరుకుంటూ వేడుకున్నారు. అమృతం సేవించే మేము మానవ గర్భవాసమున ఎలా జన్మించగలము తల్లి? మా యందు దయవుంచి నీవు శంతన మహారాజుకు భార్యగా రాణిస్తూ మమ్మలను పుత్రులుగా కని జన్మించిన వెంటనే నీ పవిత్ర జలాలలో పడవేయము. ఆ విధంగా మాకు శాపాలు తీరిపోతాయి. ఈ విధంగా మాకు శాప విముక్తిని కలిగించు తల్లి అని అష్టవసువులు గంగాదేవిని వేడుకున్నారు. అందుకు గంగాదేవి అంగీకరించింది. భూలోకంలో పురువంశంలో ధర్మతత్పరుడైనటువంటి ప్రతీప మహారాజుకు సంతానం లేదు. ఎంతో కాలం ఎదురు చూసి పుత్రునికై గంగా తీరం చేరి సూర్యుడిని ధ్యానిస్తూ గొప్ప తపస్సు చేయసాగాడు. ఒకనాడు తపస్సు చేస్తున్న ప్రతీపుని కుడితొడపై ఒక సుందరాంగి కూర్చుంది. ప్రతీపుడు కళ్ళు తెరిచి ఆ సుందరాంగిని చూసి, ఎవరు నువ్వు? నా అనుమతి లేకుండా నా తొడపై ఎందుకు కూర్చున్నావు అన్నాడు. అందుకు ఆ సుందరాంగి మందహాసంతో మోహించి వచ్చాను అని తెలిపింది. ఆ స్థానం నా కొడుకు, కూతురు, కోడలు కూర్చొనదగినటువంటి ప్రదేశం మాత్రమే. నాకు పుత్రులు లేరు. ఒకవేళ నాకు కొడుకు కలిగినా నువ్వు కోడలివి కాగలవు అని అనెను ప్రతీప మహారాజు. అందుకు ఆమె మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొంతకాలానికి బ్రహ్మదేవుని శాపానికి గురైనటువంటి మహాభిషుడు సూర్యభగవానుని అనుగ్రహంతో పురువంశ మహారాజుకు శంతనుడు అనే కుమారుడిగా జన్మించి యుక్త వయస్సు వచ్చేసరికి అన్ని విద్యలలో ఆరితేరని యువకుడయ్యాడు. ప్రతీప మహారాజు తన కుమారుడైనటువంటి శంతనుకి పట్టాభిషేకం చేసి రాజ్యభార్యం అతనికి అప్పగించి తన వానప్రస్థానానికి వెళుతూ శంతనుని పిలిచి, కుమారా, పూర్వం జరిగిన సుందర విషయం చెప్పి ఆ సుందరాంగి నీ వద్దకు వచ్చి నన్ను నీ భార్యగా స్వీకరించమని అడిగినా అభ్యంతరము చెప్పక నీ ధర్మపత్నిగా స్వీకరించు, ఇది నా ఆజ్ఞగా భావించు, స్వీకరించు అని వెళ్లిపోయాడు తండ్రి. తండ్రి మాటను ఆజ్ఞగా స్వీకరించి ధర్మపాలన చేయుచుండెను శంతన మహారాజు. వేటకు వచ్చిన శంతనుడు ఒకనాడు సాయంత్రం గంగా తీరంలో విశ్రాంతి తీసుకునే సమయంలో ఒక అపురూపమైనటువంటి సౌందర్యవతి అయినటువంటి ఒక అందాల రాశి కనబడింది. ఆమె వైపే చూస్తూ శంతనుడు మైమరిచి, ఆహా, ఎంత లావణ్య రూపము, ఎంత అద్భుత సౌందర్యము,
ఇంతటి సౌందర్య రాశిని వరిస్తే జన్మ పావనమవుతుంది. తనంత అదృష్టవంతుడు మరొకడు ఉండడు అని తన మనసులో తీసుకొని తన్మయత్వాన్ని పొందసాగాడు. ఆ సౌందర్య రాశి కూడా శంతనుని చూస్తూ వయ్యారంగా నిలబడింది. శంతనుడు ఆమెను సమీపించి, నీ రూపలావణ్యములు నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. దేవి, ఎవరు నీవు? నీ రూపలావణ్యములు నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. నా పేరు శంతనుడు, ఈ రాజ్యానికి రాజును. నీవు అంగీకరిస్తే నా అర్ధాంగిగా స్వీకరించి ఈ రాజ్యానికి రాణిగా చేస్తాను అని అన్నాడు శంతన మహారాజు. అందుకు ఆ సుందరాంగి, ఓ మహారాజా, నా పేరు గంగా. మిమ్మల్ని వివాహమాడితే నా అంతటి అదృష్టవంతురాలు మరొకరుండరు. కానీ నాకొక నియమం ఉంది. నేను ఏ పని చేస్తున్నా మీరు అంగీకరించాలి, ఎదురు చెప్పకూడదు. నా మనసుకు కష్టం కలిగించే మాటలు అనకూడదు. ఏనాడైతే మీరు నా పనులకు అడ్డుపడతారో ఆనాడే మిమ్మల్ని వదిలి వెళ్లిపోతాను. అందుకు మీరు అంగీకరిస్తే నేను మీ రాణిని కాగలను అన్నది గంగ. ఆమె అందచందాలకు ఆకర్షితుడై ముందు వెనక ఏమీ ఆలోచించక, దేవి, నిన్ను నా అర్ధాంగిగా స్వీకరించడమే నాకు ముఖ్యం. నీవు చేయబోయే పనులకు నేను ఏమీ అడ్డు చెప్పను. నీ ఇష్టమే నా ఇష్టము అని చెప్పి ఆమెను తన రాజ్యానికి తీసుకువచ్చి అతి వైభవంగా వివాహం చేసుకున్నాడు శంతన మహారాజు. దంపతులిద్దరూ అంతఃపురంలో ఎంతో ఆనందంగా జీవితం గడుపుతున్నారు. వారికి కొంతకాలానికి ఒక మగబిడ్డ కలిగాడు. ఆ బిడ్డను పుట్టిన వెంటనే ఆ పసికందును గంగానదిలో వదిలి వచ్చింది గంగ. ఈ విధంగా దాంపత్య జీవితంలో పుట్టిన రెండవ కొడుకును, మూడవ కొడుకును, అలా వరుసగా 7 సంతానాల్ని కూడా పుట్టిన వెంటనే గంగానదిలో కలుపుతూ వచ్చింది గంగ. ఆమె చేసే పనికి అడ్డు చెబితే తన తాను వదిలి వెళ్లిపోతుందేమోనన్న భయంతో అడ్డు చెప్పకుండా భరిస్తూ తనలో తానే కుమిలిపోతూ ఉంటున్నాడు శంతనుడు. ఈ విధంగా 7 సంతానాన్ని పుట్టిన వెంటనే గంగానదిలో కలిపి వచ్చింది గంగ. కొంతకాలానికి 8వ కుమారుడు కలిగాడు. ఆ పసికందు అందచందాలకు రూపలావణ్యములకు ముగ్ధుడై శంతనుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. యథావిధిగా గంగ ఆ బాలుడిని నదిలో వదలటానికి తీసుకుపోతుండగా, దేవి, నీవు చేసే పని చాలా తప్పు. కనీసం ఈ బిడ్డనైనా వదిలిపెట్టు అని అడ్డు చెప్పాడు శంతన మహారాజు. అందుకు గంగ, ఓ మహారాజా, నా మాటకు అడ్డు చెప్పావు కనుక నా మాట ప్రకారం, నా ఒప్పందం ప్రకారం, నా నియమం ప్రకారం నిన్ను విడిచి నేను వెళ్లిపోతున్నాను. నేను గంగాదేవిని. వశిష్ఠ మహర్షి అష్టవసువులను మానవులుగా జన్మించమని సంవత్సరానికి ఒకరు చొప్పున శాప విముక్తిని పొందగా ఆఖరి వాడు శాశ్వతంగా భూలోకంలోనే మానవుడిగా జన్మించాలని శపించాడు. వారే నాకు కలిగిన ఈ కుమారులు. పుట్టిన వెంటనే వారిని గంగలో కలిపి ఈ 7 శాప విముక్తులను గావించాను. ఈ 8వ బిడ్డ కూడా అష్టవసువులలో ఒకరు. ఇతడు మీ వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాడు. ఈ బిడ్డను సకల శాస్త్ర పారంగతుణ్ణి చేసి మీ వద్దకు పంపుతాను అని గంగాదేవి ఆ బాలుణ్ణి తీసుకుని వెళ్లిపోయింది. చేయనది ఏమీ లేక శంతనుడు ధర్మపాలన చేస్తూ రాజులందరిలో తాను గొప్ప కీర్తి ప్రతిష్టలు పొంది దాన ధర్మాలు, యజ్ఞయాగాలు చేస్తూ ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ప్రజాదరణ పొందుతున్నాడు. కొంతకాలం తరువాత శంతనుడు గంగానది తీరాన విహరిస్తూ ఉండగా ఒక బాలుడు తను నేర్చినటువంటి విలువిద్యలను ప్రదర్శించుకొంచున్నాడు. ఆ విలువిద్యను చూసినటువంటి శంతనుడు అబ్బురపడి, ఇంత చిన్నతనమునందే ఇంతటి అస్త్ర విద్యా పారంగతుడా? ఈ బాలుడికి ఇంతటి నైపుణ్యత నేర్పిన గురువులు, తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో అని తదేకంగా ఆశ్చర్యంతో అతనినే చూడసాగాడు. అంతలో అచటకు గంగాదేవి తన నిజ రూపంలో వచ్చి ఆ బాలుని చేయి పట్టుకుని శంతనుని వద్దకు వచ్చి, ఓ శంతన మహారాజా, నేను గంగాదేవిని. ఆనాడు నాతో తీసుకుపోయినటువంటి పసివాడు ఇతడే. ఇతని పేరు దేవవ్రతుడు, మన కుమారుడు. సకల విద్య అస్త్ర పారంగతుణ్ణి చేశాను. అన్ని విద్యలతో పాటు మంచి బుద్ధులు కూడా నేర్పించాను. బుద్ధిలో బృహస్పతి, విద్యలన్నింటినీ వశిష్ఠాది మహామునుల వద్ద అభ్యసించాడు. మేరు పర్వతం వలె శక్తిమంతుడై పరాక్రమశాలి అయి ధనుర్విద్యలో పరశురామునితో సమానుడై ఉన్నాడు. తండ్రికి తగ్గ తనయుడుగా తీర్చిదిద్దాను. నేటితో నా బాధ్యత తీరిపోయింది. మీ కుమారుని తీసుకుని వెళ్ళండి. మీ చంద్రవంశ కీర్తి ప్రతిష్టలు చిరకాలంగా వర్ధిల్లుతాయి అని దేవవ్రతుణ్ణి శంతనునికి అప్పగించి గంగాదేవి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం శంతనుడు దేవవ్రతుని తనతో అంతఃపురములకు తీసుకువెళ్లాడు. పూజ్య గురువులతో, పెద్దలతో, మంత్రి మండలితో జరిగిన విషయం తెలియజేసి అందరి ఆమోదంతో దేవవ్రతుని యువరాజుగా తన రాజ్యానికి పట్టాభిషేకం చేశాడు. ఆనాటి నుండి శంతనుడు ఏ విధమైనటువంటి చీకు చింత లేకుండా రాజకార్యాలు, సేవ కార్యాలు, దైవ కార్యాలు చేస్తూ యువరాజుకు సలహాలను ఇస్తూ కుమారునితో సరదాగా గడుపుతున్నాడు. కొంతకాలం జరిగిన తర్వాత దేవవ్రతుడు పరిపాలనా విధానంలో తండ్రికి తగ్గ తనయుడుగా పేరును సంపాదించాడు. అది చూసి శంతనుడు గర్వపడ్డాడు. అప్పుడు రాజ్యభారమంతా దేవవ్రతునికి అప్పగించి శంతనుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒకనాడు శంతనుడు యమునా నదీ తీరమున విహరిస్తున్నాడు. ఆ సమయం నందు ఆ నది ఒడ్డున నిలబడి ఉన్న ఒక దివ్య సుందరిని చూశాడు. చూసినదే తడవుగా ఆమె చెంతకు వచ్చి ఆ దివ్య సుందర రూపం చూసి పారవస్యంతో, ఓ రమణి,
ఎవరు నీవు? ఏ గంధర్వలోకం నుండి వచ్చావు? ఎందుకిలా పడవ నడుపుతున్నావు అని ప్రశ్నించాడు శంతన మహారాజు. ఆ సుందరి, ఓ మహారాజా, నేను నిషాదరాజు కుమార్తెను. నా పేరు సత్యవతి. బాటసారులను పడవ మీద అటూ ఇటూ చేరవేస్తూ ఉంటాను అని అంది. అప్పుడు శంతనుడు నిషాదరాజు వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పి తన మనసులో మాటను కూడా చెప్పాడు. అందుకు నిషాదరాజు, ఓ మహారాజా, మీలాంటి వరుడు మా సత్యవతికి భర్తగా లభించడం పూర్వజన్మ సుకృతం. కానీ ఈమెకు కలిగే బిడ్డ మీ రాజ్యానికి రాజు కావాలి. అందుకు మీరు ఇష్టమైతే అంగీకరిస్తే సత్యవతిని ఇచ్చి మీకు వివాహం జరిపించగలను అని అన్నాడు నిషాద మహారాజు. ఆ మాటకు శంతనుడు బాధతో విచారంతో ఇంటి ముఖం పట్టాడు. కాని మనసునందు ఆమె రూపమే. ఆమె మీద వ్యామోహంతో మనసును ఆవేదనతో నిండిపోయి ఉంది. ఏ పని చేయలేకపోతున్నాడు. రోజు రోజుకు విచారంతో కృంగిపోతున్నాడు. అది గమనించినటువంటి దేవవ్రతుడు తండ్రి గారి విచారమునకు కారణం మంత్రి ద్వారా తెలుసుకున్నాడు. ఏ విధంగానైనా తండ్రి బాధను తీర్చాలనుకున్నాడు. తండ్రి సుఖమే తన సుఖంగా భావించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒకనాటి ఉదయాన దేవవ్రతుడు దాసరాజును కలిసి తన కుమార్తెను తన తండ్రికి భార్యగా అనుగ్రహించమని కోరాడు. నా షరతులకు అంగీకరిస్తే నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని అన్నాడు నిషాదరాజు. మీ షరతులన్నిటికీ నాకు సమ్మతమే. మీ సత్యవతికి పుట్టిన కుమారుడే ఈ రాజ్యానికి చక్రవర్తి కాగలడు. నా తండ్రి సుఖం కోసం నేను రాజ్యాధికారాన్ని వదులుకుంటున్నాను. నేటి నుండి నేను బ్రహ్మచార్య వ్రతాన్ని ఆచరిస్తున్నాను. సూర్యచంద్రులు, పంచభూతాలు, ఇందుకు అష్టదిక్పాలకులు సాక్షి. ఈ పెద్దలందరి ముందు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా తండ్రి గారి రాజ్యం నాకు అవసరం లేదు. నా రాజ్యానికి సత్యవతి పుత్రులనే వారసులుగా చేస్తాను. నాకు ఈ రాజ్యంపై వ్యామోహం లేదు అని అందరి ముందు భీషణ ప్రతిజ్ఞ చేశాడు. నిషాదరాజు చాలా సంతోషించాడు. సత్యవతిని అంతఃపురానికి తీసుకువచ్చి తన తండ్రి అయినటువంటి శంతన మహారాజుతో అతి వైభవంగా వివాహం జరిపించాడు దేవవ్రతుడు. కుమారుని త్యాగానికి శంతనుడు ఎంతో సంతోషించి, కుమారా, నీ ధర్మనిష్ట భీషణ ప్రతిజ్ఞ అమోఘమైనది. ఫలితంగా స్వచ్ఛంద మరణం, అనగా నీవు కోరుకున్నప్పుడే మరణం అనేది నీ దగ్గరకు వస్తుంది అని అన్నాడు శంతన మహారాజు. తండ్రి సుఖం కోసం బ్రహ్మచర్య వ్రతం స్వీకరిస్తున్నాను అని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఆనాటి నుండి దేవవ్రతుడిని అందరూ భీష్ముడు అని పిలిచేవారు. ఈ విధంగా గంగాదేవికి జన్మించినటువంటి దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు సార్థకమైంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క మిత్రులకు నా విన్నపం, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి. అలానే ఈ వీడియోకు సంబంధించి మీ అమూల్యమైన సలహాలను, సందేహాలను కూడా కామెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.